నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బులియన్ మార్కెట్ లో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. నిన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ముఖ్యంగా వెండి ధరలు చూస్తుంటే ఇన్వెస్టర్ల కళ్ళు బయలు కమ్ముతున్నాయి. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే కిలో వెండిపై ₹1000 తగ్గడం సామాన్యుడికి ఊరటనిస్తుంటే ఇన్వెస్టర్లకు ఆందోళనలో పడేస్తోంది. అసలు అమాంతం పెరిగిన ధరలు ఇప్పుడు ఎందుకు పడిపోతున్నాయి? అంతర్జాతీయంగా చోటు చేసుకున్న ఆ మార్పులేంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. పసిడి మార్కెట్ ఇప్పుడు ఒక అనూహ్య పతనాన్ని చూస్తుంది. గత కొన్ని రోజులుగా భయపెట్టిన ధరలు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. ఫిబ్రవరి 6, 2026 నాటి ట్రేడింగ్ లో బంగారం ధరలు భారీగా క్షీణించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర సుమారు ₹6,000 వరకు తగ్గి ₹1,53,000 దిగువకు చేరుకుంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా గణనీయంగా తగ్గటంతో మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఉపశమనం లభించింది. కానీ అసలైన విధ్వంసం వెండి మార్కెట్ లో చోటు చేసుకుంది. వెండి ధరలు ఇప్పుడు ఫ్రీ ఫాల్ మోడ్ లో ఉన్నాయి. గత వారం రోజుల్లో కేజీ వెండి ధర దాదాపు 2 లక్షల వరకు పతనమవ్వడం ఒక చారిత్రాత్మక రికార్డు. ఇక ఫిబ్రవరి 6న ఒక్కరోజే వెండి ధరలో 10 నుంచి 15% క్షీణత కనిపించింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో వెండి ధరలు కిలోకు 2,40,000 నుండి 2,50,000 మధ్య ఊగిసలాడుతున్నాయి. ఈ అస్థిరత చూస్తుంటే వెండి మార్కెట్ లో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ట్రేడర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో అమెరికా డాలర్ ఇండెక్స్ బలపడడం బంగారంపై నేరుగా ప్రభావం చూపింది. డాలర్ విలువ పెరగటంతో ఇన్వెస్టర్లు సురక్షితంగా ఆస్తిగా భావించే బంగారం నుండి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు కెవిన్ వార్ష్ ఫెడ్ చైర్మన్ గా వచ్చే అవకాశాలు ఉండటంతో మార్కెట్ సెటిల్మెంట్ మొదలైంది. ఇది బంగారం ధరలను కిందకు నెట్టివేస్తుంది. ఓమన్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న అణు చర్చలు సానుకూలంగా సాగుతున్నాయన్న సంకేతాలు అందటంతో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు కొంత తగ్గాయి. ఉద్రిక్తతలు తగ్గినప్పుడు సాధారణంగా బంగారం ధరలు పడిపోతుంటాయి. గ్లోబల్ మార్కెట్ లో గోల్డ్, సిల్వర్, ETF లలో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. ఇది ధరల పతనానికి ఆజ్యం పోసింది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు చూస్తే హైదరాబాద్ లో 1,600కు పైగా తగ్గి ₹1,54,420గా ఉంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాములకు ₹1,500 పైగా తగ్గి ₹1,54,570గా ఉంది. అలాగే బెంగళూరు, చెన్నైలో ₹1,54,420 ధరల పలుకుతుంది. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ ధరల తగ్గింపు సామాన్య ప్రజలకు వరమనే చెప్పాలి. అమాంతం పెరిగిన రేట్లతో ఆభరణాల దుకాణాలకు వెళ్లాలంటేనే భయపడిన జనం ఇప్పుడు మళ్లీ బుకింగ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే మార్కెట్ నిపుణులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం తాత్కాలిక పతనమా, లేక ధరలు ఇంకా తగ్గుతాయా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం వెండి ధరలు మరింత కనిష్ట స్థాయిలకు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా గత 2 ఏళ్లలో లేని విధంగా బులియన్ మార్కెట్ ఇలాంటి భారీ కుదుపుకు లోనవ్వడం ఇదే మొదటిసారి.